సో, ఈరోజు టైటిల్ వచ్చేసి యాప్స్‌కి రివ్యూ ఇచ్చి ఎర్నింగ్ అనేది చేసుకోవడమే. మీరు ఒక్క యాప్ ఇన్‌స్టాల్ చేసి రివ్యూ ఇస్తే మీకు ₹20 అనేది వస్తుందనమాట. సో, అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను మీకు. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. సో, ఇక్కడ మీరు యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని రివ్యూ ఇచ్చి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు డైలీ వచ్చేసి 300 వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చండి. పేటీఎం ఆర్ జీపే అండి. మీరు ఫోన్‌పే ద్వారా కూడా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ స్టెప్స్ అనేవి ఇచ్చారు మనకి. ఇన్‌స్టాల్ దిస్ యాప్ అండి. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మంచి రివ్యూ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు 24 అవర్స్‌లో పేమెంట్ అనేది బ్యాంక్‌లో పడిపోతుందనమాట. యూపీఐ ఐడీ అనేది ఇస్తాం కదా మనం. సో, ఇక్కడ అప్లోడ్ యువర్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా! ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎంటర్ యువర్ యూపీఐ ఐడీ అనమాట. సో, మీరు ముందు ఇక్కడ మనకి ఉంటుంది కదా! ఆఫర్స్ అని ఉన్నాయి కదా! 0th ఆఫర్, ఫస్ట్ ఆఫర్, 4th ఆఫర్ అని ఉంది. సో, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఉంటుందండి మీకు ఇంటర్ఫేస్ అనేది. ఇన్‌స్టాల్ దిస్ యాప్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకొని యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. సో, ఇక్కడ రేట్ దిస్ యాప్ అని ఉంది కదా! 5 స్టార్ ఇచ్చేసి మీరు ఇక్కడ మీ రివ్యూ అనేది ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది. సో, రివ్యూ అనేది ఇచ్చిన తర్వాత మీరు పోస్ట్ చేయాలండి. పోస్ట్ అనేది చేసిన తర్వాత ఈ రివ్యూ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా! నెక్స్ట్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అప్లోడ్ యువర్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా! మీ మొబైల్ నంబర్ అనేది ఇవ్వండి ఇక్కడ. ఇచ్చిన తర్వాత ఎంటర్ యువర్ యూపీఐ ఐడీ అనమాట. మీ యూపీఐ ఐడీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత అప్లోడ్ యువర్ స్క్రీన్ షాట్ అని ఉంది కదా! చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇచ్చిన స్క్రీన్ షాట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుందనేది చూపిస్తాను. సో, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది. సో, ఇక్కడ మనకి 0th ఆఫర్ అయిపోయింది కదా! నెక్స్ట్ మీరు ఫస్ట్ ఆఫర్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మీరు ఫస్ట్ అయిపోయిన తర్వాత 4th ఆఫర్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ 6th అనమాట. ఇవి అయిపోయిన తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటే మీరు సైడ్‌కి జరుపుకుంటే ఇలా సెకండ్ ఆఫర్, థర్డ్ ఆఫర్, ఫిఫ్త్ ఆఫర్, సెవెంత్ ఆఫర్ అని కనిపిస్తాయి ఇక్కడ మనకి. సో, మీరు అన్నీ కూడా రివ్యూస్ అనేది ఇచ్చేసారు. రివ్యూస్ అనేది ఇచ్చి మీరు డైలీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చనమాట. మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత 24 అవర్స్‌కి మీకు పేమెంట్ అనేది బ్యాంక్‌లో పడిపోతుందనమాట. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి.